హాయ్ అండి. మీ పేరు? గణేష్. జగదీష్. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా. మన కాళ్ళు ఎంత పొడవు ఉండాలి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎంత పొడవు ఉండాలంటే కాళ్ళు ఉన్నంత. లెగ్స్ ఉన్నంత. ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. ఏ ఉన్నంత? కాళ్ళు ఉన్నంత. కాదు, తెలియదు. ట్రై చేయండి. మన కాళ్ళు ఎంత పొడవు ఉండాలి? 2 feet. ఎలా అంటున్నారు? 5 feet. మన కాళ్ళు 5 feet ఉండాలా? మన బాడీ, మన ఫేస్ ఇదంతా ఎంత ఉండాలి? ఎంత ఉండాలి అంటురా లేక ఎంత? మన కాళ్ళు ఎంత పొడవు ఉండాలి? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. 5 feet. ఎలా? అంతే అనుకుంటున్నా. అంతే అనుకుంటారు. ఇప్పటికే 5 feet ఉండాలి అంత. నాకు తెలియదు. క్యాజువల్ గా ఎందుకు అలా 5 feet అనుకున్నారు? ఈయనదా నాదా? నీ చెప్పు. అందరిది కలిసి చెప్పండి. తెలియదండి. మీ కాలు ఎంత ఫీట్ ఉంటుంది అనుకుంటున్నారు? 1. మరి 5 feet ఉండాలని ఎలా అనుకుంటారు? ఈయనది ఉంటుందేమో అని. మొత్తం అందరూ ముగ్గురు కలుస్తారు ఈయన, అందుకే 5 feet అంటున్నారా? మీరు చెప్పారు కదా దగ్గర దగ్గర అదే ఆన్సర్, అలానే వస్తుంది. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అదే అన్నా, నేను చెప్పారు కదా ఆన్సర్ ఉన్నంత పొడవు అని చెప్పి రిలేటెడ్. అదే ఆన్సర్. ఎవరెవరు అక్కడి నుంచి నాకు ఇంట్రెస్ట్ పోయింది. దానికి రిలేటెడ్ అండి, అంటే దగ్గరలో అని, ఆ ఆన్సర్ కి దగ్గరలో అని. ఏమో ఏమో ఏం చేస్తున్నావు? సాంగ్ లవర్ లేక తనకలాడుతున్నావు. అమ్మాయి లవర్ కోసం వచ్చారా కృష్ణగాంధీ పార్క్? లవర్ కోసం వచ్చినావు. ఇప్పుడు ఓకే దొరికిందా పోరి? ఎవరు ఏ పనిలో వాళ్ళు ఉన్నారు అంతా. మరి వచ్చింది పార్క్ కి, అందరూ కమిట్ అయ్యే వస్తారు. ఇంకా సింగిల్ గా ఎవరు వస్తారు? మళ్ళా సింగల్ వస్తారు. ఏమన్నా అంటే కూర్చుని ట్రై చేస్తున్నారు ఏంటి మీరు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఎంత పెద్దవాడు అన్నారు సార్, అంతేనా డైలాగ్? మీకు పోరీ లేరా? ఎందుకు? అంటే గుడ్ గా ఉందాం అనుకున్నారా ఇప్పటి వరకు? ఇప్పుడు బ్యాడ్ గా తయారవుదాం అనుకున్నారా? ఇన్ని రోజులు గుడ్ గా ఉన్నా ఎవరు పడతలేరు, ఇప్పుడు బ్యాడ్ గా అవుదాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఇంకెందుకు అమ్మాయిని పడేసుకుంటే మంచిగా బైకుల మీద రాయల్ ఎన్ఫీల్డ్ మీద తిరగొచ్చానా? ఒకటి తెలియని విషయం చెప్పాలనుకుంటున్నాం. ఈ అబ్బాయికి మ్యారేజ్ అయింది. చూసారా? 2 months అయింది మ్యారేజ్ అయ్యి. ఊర్లో ఉంటాడు, ఇక్కడ ఉన్నాడు ఇతను. నేను అబ్బాయి ఇక్కడ ఉంటాం. అంటే వైఫ్ అక్కడ ఉంటది కాబట్టి ఇక్కడ మ్యారేజ్ అవ్వలేనట్టు పార్కులు. ఆల్రెడీ 2 months అయింది. ఫొటోస్ కూడా చూపిస్తాను. 4 months. మాకు అసలు కాలే, ఇంకా మాకు పిల్లని సెట్ కదా, పెళ్లి అవుతుంది. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నిజం చెప్పండి, మ్యారీడే కదా? ఇంకా అవ్వలే, అవుతుంది. నిజమా? నిజం అంటే అయింది. అబ్బాయి నాడు అని చెప్తాడు. బా సరే సరే చెప్పండి, ఒక సాంగ్ పాడండి. ఏమో అన్నారు కదా ఇందాక, ఏమో ఏం చేశారు సాంగ్ ఉంటుంది కదా, ఏ ఒక్క సాంగ్ కూడా రాదా? ఒక్క సాంగ్ కూడా అసలు కినా సాంగ్ ఒక్క సాంగ్ మీరు ఒప్పుకుంటే చేసుకుంటే జాతరలు. ఐ థింక్ వాటో వాట్ అంటే ఇలాంటి జీకే, జనరల్ నాలెడ్జ్, ఫన్నీ అలాంటి వాటి మీద తప్ప మిగతా అన్నిటి మీద గ్రిప్, ఫోకస్ అన్ని ఉన్నాయి. సమాజం ఏం పనికిరావు, మాకు ఎక్కువ ఇంపార్టెంట్. ఎదవ బావాడు చెప్తే వించావుడు, రాసి పెట్టింది అట్లా మనం ఏం చేస్తాం? అంతేనా? సరే, మన కాళ్ళు ఎంత పొడవు ఉండాలంటే భూమికి తాకినంత పొడవు ఉండాలి. మన కాళ్ళు ఎంత పొడవు ఉండాలంటే భూమికి తాకినంత పొడవు ఉండాలి. ఇది ఆన్సరా? బాగానే ఉంది. సరే, 1 year కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? మాకు రోజులు ఎన్ని సెకండ్లు ఉంటాయో తెలియదు. నువ్వు 1 year అడిగితే 1 year కి ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలియదు. ఎన్ని రోజులు చెప్పండి. అది తెలుసు. లీఫ్ ఇయర్ అయినా 365. మీరు ఆగండి, మీరు చెప్పండి. 1 year కి ఎన్ని డేస్ ఉంటాయి? 1 year కి ఎన్ని డేస్ ఉంటాయి? చెప్పను బ్రదర్. మేడం ఏం కాదు,
1 ఇయర్. ఇయర్ అంటే సరే 1 ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి? మంత్స్ చెప్పు, నాకు తెలుసు. నన్ను అడిగితే చెప్తా నేను. స్కూల్కి పోవసరం లేదు ఆన్సర్ చెప్పడానికి. అందుకే స్కూల్కి వెళ్ళి చదువుకోండి అంటే చిన్నప్పుడు చదువుకోరు. అమ్మాయిలు, పోరీలు, డ్రింక్ ఇవి. చెప్తాం. చెప్పండి బాబు, పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. నాకు ఇప్పుడు వైన్ షాప్ టైం అవుతుంది. అది పడితే డిప్రెషన్ లో ఉన్నా. ప్లీజ్ అడగండి, అడగండి. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. అది పడిందంటే మీకు ఏమేం కావాలి అన్నీ. సరే మీరు చెప్పండి. లీఫ్ ఇయర్ అయితే ఎన్ని డేస్ ఉంటాయి? నాకు తెలియదు కానీ ఏదో చిన్నప్పుడు చదువుకున్నప్పుడు తెలిసింది. ఇయర్ లో 365 డేస్ ఉంటాయని. అప్పుడు చదువుకున్న రోజులు తెలిసింది. ఇప్పుడైతే తెలియదు మరి. పెరిగిండొచ్చు కదా. ఇదేమైనా ఏజ్ లేకపోతే ఫుడ్ హైట్ అనుకుంటున్నారా పెరగడానికి? అయన్నొద్దు, పాయింట్కి రా. చెప్పలేరా? ఏంటి ఇది? మీది ఎక్కడ? మీది రాయలసీమ. ఆంధ్ర వాళ్ళని పళ్ళు ఎలా తీస్తారు చెప్పండి. ఫైనల్ గా ఒకసారి చెప్పండి. డేస్ నార్మల్ మీరు ఎన్ని డేస్ అనుకుంటున్నారు? ఒక ఇయర్ కి ఎన్ని డేస్ ఉంటాయని మీరు అనుకుంటున్నారు? లేదు, మీ ఫ్రెండ్ ఒక ఆన్సర్ చెప్పారు, మీరు చెప్పదాగండి. మీరు చెప్పండి, మీరేమనుకుంటారు? 360 ఉంటాయి. ఈయన 365 చెప్పారు, ఈయన 360 చెప్పారు. మీరు కామెంట్స్ లో చెప్పండి ఎన్ని డేస్ ఉంటాయో. 365 డేస్ ఉంటాయి 1 ఇయర్ కి. లీఫ్ ఇయర్ అయితే 366 ఉంటాయి. ఓకేనా? ఎన్ని మంత్స్ ఉండేది తెలుసా? తెలీదా? 12 మంత్స్ అండి. తండ్రి కష్టపడి సంపాదిస్తున్నాడు, చక్కగా చదువుకుని మంచి పేరు తెచ్చుకుందామని లేదు. టైంకి తినడం, అరిగేదాకా నేను ఇక్కడ క్లాస్ చెప్పాలా అంటే ఉంటుందా? అబ్బాయిలకి ఇజ్జత్ ఉంటుందా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? లేదన్నా తిరుగుతున్నాం పార్క్ లా. ఒప్పుకున్నా. చూసారా, వీళ్ళ నోటి నుంచి చెప్పించాను. అంటే అబ్బాయిలు అందరు కాదండి, జస్ట్ అబ్బాయిలు జలస్ ఫీల్ అవుతున్నారు. అబ్బాయిలు అందరికీ అంతే. 1 ఇయర్ లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి? హౌ మెనీ సెకండ్స్? అంటే ఇది 360 అని గెస్ చేశారు కదా, సెకండ్స్ కూడా గెస్ చేసి చెప్పండి. కొన్ని లక్షల్లో ఉంటాయి. అదే ఎన్ని లక్షలు? కోట్లేనా? కోట్లు ఉండవా, లక్షలేనా? కొన్ని ఎన్ని? చాలా, అన్ని కొన్ని చాలా లెక్క పెట్టాను. అది లెక్క పెట్టినంత కాదు, లెక్క పెట్టచ్చు. పెట్టి చెప్తా, మీరు ఆన్సర్ చెప్పండి. పెట్టు అంట. ఆన్సర్ తెలీదానా? తెలియదు. 1 ఇయర్ లో ఎన్ని సెకండ్స్ ఉంటాయంటే 12. 12 మంత్స్ కదా, ఒక 1 మంత్ లో 2 సెకండ్ కదా. అర్థమైందా? కాదు, నేను ఆన్సర్ చెప్పినా కాదు. 1 ఇయర్ లో ఏమర్థమైంది? ఎలా 12 ఎలా? మీరు చెప్పారు కదండి. సరే 1 ఇయర్ కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి? 12 సెకండ్స్ అండి. అవి ఎలా అంటే 1 మంత్ కి సెకండ్ అనే నెంబర్ ఒకసారి వస్తుంది కదా 1 మంత్ కి. అలాగే 12 మంత్స్ లో 12 వస్తాయి. చాలా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.